వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే జీవో నంబర్ 46 317 కారణంగా నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తానని వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్వి డిగ్రీ కళాశాలలో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని, కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మెగా డిఎస్సి నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్, పీఆర్సీ ఏమైందని ప్రశ్నించారు. దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం పాటుపడే ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటారని కొనియాడారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇంతవరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సన్నాహక సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడడానికి వచ్చినటువంటి పెద్దలు చూస్తున్నారంటే కూడా ఒకవేళ వాళ్ళిద్దరు ఆ దొంగ రెండోసారి 27వ తేదీన జరిగే యొక్క మన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతాయి. 52 మంది పోటీ చేస్తున్నారు. అలా మొదటి పేరే నా పేరు ఉన్నది కాబట్టి నా పేరు పక్కన 1 అని వేసి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక మెజార్టీలో గెలిపించాలని పట్టభద్రులకు, మేధావులకు, విద్యావంతులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు నేను అవినయంగా మనవి చేస్తాను. నిబద్ధతతో మీ సమస్యల కోసం గతంలో అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేశాను. యువజన విద్యార్థి యొక్క సమస్యల పైన, ముఖ్యంగా ఉద్యోగులు 317 జీవో పైన బండి సంజయ్ గారు దీక్ష చేసినప్పుడు నేను వారు కలిసి కూడా అరెస్ట్ అయినాం. అదేవిధంగా ఇవాళ 416 జీవోను రద్దు చేయవలసిన అవసరం ఉంది అనేది నేను సంపూర్ణంగా దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాను. అందరికీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను అని చెప్పారు. కానీ మళ్ళీ అన్ని మాటలు మార్చుకున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పిందో అది జరిగేటట్టుగా ఈ యొక్క నిరుద్యోగులకు కానీ, ఉద్యోగుల సమస్యల పైన కానీ, అదేవిధంగా పీఆర్సీ విషయంలో కావచ్చు, తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యొక్క స్కాలర్షిప్స్ 3 సంవత్సరాల నుంచి రిలీజ్ చేయలేదు. అటు స్టేట్ గవర్నమెంట్ కానీ, ఆ పోయిన గవర్నమెంట్ కానీ, ఈ గవర్నమెంట్ కానీ. కాబట్టి దీని విషయంలో కూడా నేను పూర్తి స్థాయిలో అండగా ఉంటానని చెప్పి, ఏ విషయం వచ్చినా నేను ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లా కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా పనిచేశాను. ఇవన్నీ ఈ ప్రాంతాలన్నింటినీ ఎన్నోసార్లు పర్యటించాను. మీ బిడ్డగా ఒకసారి నాకు అవకాశం ఇవ్వవలసిందిగా తప్పక నేను మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటానని నేను మరొకసారి సవినయంగా మనవి చేస్తూ నన్ను గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రపంచాన్ని చూస్తున్నారు. ఈ దేశం ఎట్లా ఉంది, రాష్ట్రం ఎట్లా ఉంది, నాయకత్వాలు ఎట్లా ఉంది, మోదీ గారి నాయకత్వం ఎట్లుంది, భారతీయ జనతా పార్టీ విధి విధానాలు ఎట్లున్నాయి, అలాగే కాంగ్రెస్ ఏంటి, దాని కల్చర్ ఏంటి, అట్లాగే ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అనేది పట్టభద్రులందరికీ తెలుసు. గతంలో ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఏంటి అనేది కూడా తెలుసు. అందరికీ చెప్పేది ఏంటంటే, పట్టభద్రులకు తెలియకుండా మేము అడగడం అనేది కాదు, కానీ మేము అడగాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి 3 పార్టీల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం, అలాగే ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి 3-4 అభ్యర్థుల మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి గమనించాలి. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ అంటే మొదటి ప్రాధాన్యత ఓటు 1వ నెంబర్ మీద గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి వేసి గెలిపిస్తే నిరుద్యోగులది కానీ, ఉద్యోగస్తులది కానీ, అడ్వకేట్లది కానీ, డాక్టర్లది కానీ ప్రతి ఒక్క పట్టభద్రుల సమస్యలు శాసన మండలిలో మాట్లాడి తన గొంతుకై మాట్లాడతాడు, మీ గురించే మాట్లాడతారు. కాబట్టి ఆ వ్యక్తిత్వాన్ని నమ్మి ఓటేయాలనేది కోరుతున్నాను.